జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో చేపట్టిన బిగ్ కాశ్మీర్ మారథాన్ హింసాత్మకంగా మారింది. ర్యాలీలో పాకిస్తాన్కు అనుకూలంగా యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయుగోళాలను ప్రయోగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో భారీ ఎత్తున బలగాలను మోహరించింది ప్రభుత్వం. Marathon. It's big marathon. శ్రీనగర్లో పాకిస్తాన్కు అనుకూలంగా యువకులు నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఈ మధ్యకాలంలో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు, ర్యాలీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితిలో ఈ మారథాన్ తలపెట్టడం హింసాత్మకంగా మారడానికి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఈ రోజు బిగ్ కాశ్మీర్ మారథాన్ పేరుతో శ్రీనగర్ లో చేసినటువంటి మారథాన్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పోలీసు బలగాలు ఇటు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి యువకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం, అలాగే పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడం, పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పోలీసులు యువకుల్ని హెచ్చరించారు. ఆ సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల మాటను లెక్క చేయకుండా వాళ్ళు కంటిన్యూ చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్నాయి. యువకులు కంటిన్యూగా నినాదాలు చేయడం కారణంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ ఫ్లాగ్ పట్టుకొని నినాదాలు చేయడం కారణంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త నెలకొంది. వెంటనే బాష్పవాయువులు ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే లాఠీచార్జ్ చేశారు. పోలీసులను కూడా తరిమి యువకులు కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. చూస్తున్నాం మనం గ్రౌండ్ అంతా కూడా ఒక్కసారిగా మారథాన్ కు హాజరైనటువంటి యువకులు పోలీసులను తరిమేటువంటి విజువల్స్ మన ఛానల్లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్నాయి. మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఇటు పోలీసులు మారథాన్ లో హాజరైనటువంటి యువకుల మధ్య రాళ్లు రూపుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి శ్రీనగర్ లో ఈ మారథాన్ జరుగుతున్నటువంటి గ్రౌండ్ లో ఉంది. భారీ స్థాయిలో మారథాన్ ఏర్పాటు చేశారు. వేలాదిగా యువకులు ఈ మారథాన్ లో హాజరయ్యేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు శ్రీనగర్ లో కొనసాగుతున్నాయి. పోలీసులు పరిస్థితులను పూర్తి స్థాయిలో సద్దుమణిగే విధంగా అందరినీ కూడా అక్కడ నుంచి తరిమి పంపించేసి పూర్తి స్థాయిలో పరిస్థితులను నిలకడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు యువకుల మధ్య ఇంకా ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు బాష్పవాయువు వేసి లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా యువకులు మాత్రం అక్కడ నుంచి పక్కకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. యువకులంతా కూడా నినాదాలతో పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రిషి, సురేష్, ఎక్స్ట్రా పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తున్నారు. అలాగే యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా ఇలా చేస్తున్నారా? వీళ్ళు వెనకాల ఏమన్నా అక్కడ పార్టీల హస్తం ఉందా? ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా ఎత్తుగడలలో భాగంగానే ఈ మారథాన్ ఏర్పాటు చేశారు. దాని కారణంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలని వాంటెడ్లీగానే ఈ ఫ్లాగ్ ను ప్రదర్శించారు. అనుకూలంగా నినాదాలు చేసేటువంటి ముందుగా ప్రీ ప్లాన్డ్ గా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వాళ్ళ కారణంగానే ఈ నినాదాలు చేయడం జరిగింది. ఫ్లాగ్ ను డిస్ప్లే చేయడం జరిగింది పాకిస్తాన్ కు సంబంధించి. దాని కారణంగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసేంత వరకు పరిస్థితులు వెళ్ళాయి. భారీ స్థాయిలో ఒక గ్రౌండ్ లో శ్రీనగర్ లోని గ్రౌండ్ లో ఈ మారథాన్ ఏర్పాటు చేశారు. యువకులు కూడా పోలీసుల్ని పూర్తి స్థాయిలో రాళ్లతో బాటిళ్లతో తరిమి కొట్టేటువంటి ప్రయత్నాలు చేయడంతో పరిస్థితులు చేజారిపోవడం కారణంగా బాష్పవాయువు ప్రయోగించారు, లాఠీచార్జ్ చేయడం జరిగింది.
రైట్ సురేష్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో చేపట్టిన బిగ్ కాశ్మీర్ మారథాన్ హింసాత్మకంగా మారింది. ర్యాలీలో పాకిస్తాన్కు అనుకూలంగా యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో భారీ ఎత్తున బలగాలను మోహరించింది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడి దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం.